మెగా కాంపౌండ్ నుంచి అల్లు బ్యాచ్ దూరమైన సంగతి అందరూ చూస్తూనే ఉంది. దీనిపై ఎవరికీ డౌట్స్ లేవు. అయితే అది అలా ఉండగానే అల్లు అర్జున్ ఎన్నికల సమయంలో నంద్యాలలో వైసీపీ నేతకు సపోర్ట్ చేయడంతో ఈ గొడవ పెరిగింది. దీనిపై వివరణ ఇచ్చి ప్యాచప్ చేయవలసిన బన్నీ తన యాటిట్యూడ్తో ఇంకా పెంచేశారు. దీంతో మెగా ఫ్యాన్స్ అంతా యాంటీ అయిపోయారు. పవన్, చిరంజీవి అందరినీ తన మాటలతో కించపరిచారని వారంతా ఫీల్ అవుతున్నారు. దీంతో పుష్ప 2 పరిస్థితి ఏమవుతుందనే చర్చ మొదలైంది. దీంతో రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్దీ దీనిని కవర్ చేయడానికి అల్లు కాంపౌండ్ శతవిధాలా ప్రయత్నిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ ప్రసంగంలో బన్నీ ప్రస్తావన రావడంతో అంతా ఓకేనా అనుకున్నారు. కానీ గ్రౌండ్లో సీన్ అలా లేదు. సినిమా బాగుంటే హిట్ అవుతుంది, కానీ ఏమాత్రం తేడా ఉన్నా కష్టమే. అప్పుడు మెగా ఫ్యాన్స్ ఎఫెక్ట్ ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పుడు నాగబాబు ట్వీట్ కూడా చేశారు. సినిమాని ఆదరించండి అని చెప్తున్నారు. సినిమా ఆదరించండి అని చెప్తున్న దాంట్లో పేరు మెన్షన్ చేయకుండా నాగబాబు ట్వీట్ చేస్తారు. అయితే గత కొంతకాలం నుంచి అల్లు అర్జున్కి అదేవిధంగా మెగా ఫ్యామిలీకి మధ్య వారు ఏ విధంగా జరుగుతుందో మనం చూస్తూనే ఉన్నాం. ఎలక్షన్స్ ముందు నంద్యాలకు సంబంధించి వాళ్ళ స్నేహితులకి వైఎస్ఆర్సీపీ తరపున ఎవరైతే అక్కడ నిలబడ్డారో వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేయడానికి అల్లు అర్జున్ వెళ్ళిన నేపథ్యంలో ఒక పక్క పవన్ కళ్యాణ్ అక్కడ కూటమిలో ఉన్న నేపథ్యంలో అపోజిషన్ పార్టీకి సపోర్ట్ చేయడానికి వెళ్ళారు అంటూ కూడా పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్తో పాటు మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ అందరూ కూడా ఒక వ్యతిరేకత అనేది అల్లు అర్జున్ మీద చూపించారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పుష్ప 2 కూడా కొన్నిసార్లు షూటింగ్ ఆగిపోయిందని వార్తలు వచ్చాయి, కొన్నిసార్లు రిలీజ్ వాయిదా పడింది అని కూడా చెప్తున్నారు. ఏది ఏమైనా సరే ఎట్టకేలకు నిన్న బెనిఫిట్ షోతో పుష్ప 2 అనేది ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే ఈ పుష్ప 2 రిలీజ్ సందర్భంగా కూడా మిక్స్డ్ టాక్ వస్తున్నప్పటికీ కూడా ఇందులో అవాంఛనీయ సంఘటనలు కూడా జరిగాయి. నిన్న బెనిఫిట్ షోస్ చూడడానికి వెళ్ళిన వాళ్ళలో తొక్కిసలాట జరిగింది. అల్లు అర్జున్ ఆ థియేటర్లో కుటుంబ సమేతంగా వెళ్ళి ఆ థియేటర్ దగ్గర సినిమా చూశారు ప్రేక్షకులతో కలిసి. ఇక ఈ నేపథ్యంలోనే అక్కడ ఒక మహిళ మృతి చెందింది, కొంతమంది అస్వస్థకు గురయ్యారు, ఒక చిన్న బాలుడు ప్రాణాపాయ పరిస్థితిలో ఉన్నారు. మరి ఇలాంటి పరిస్థితుల్లో అంత క్రౌడ్ ఉంటుందని తెలిసి కూడా అల్లు అర్జున్ మరి అక్కడికి ఎందుకు వెళ్ళారు, అంత వెళ్ళవలసిన అవసరం ఏముంది అని కూడా విమర్శలు వస్తున్నాయి. ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి జూమ్ లైవ్లో మనకి జర్నలిస్ట్ వెంకటరమణ గారు, అదేవిధంగా మనకి చిట్టిబాబు గారు ఫిలిం క్రిటిక్, అలాగే యాక్టర్ మనకి చిట్టిబాబు గారు కూడా మనకి జూమ్ లైవ్లో అందుబాటులో ఉన్నారు. స్టూడియోలో మనకి జనసేన లీడర్ లక్ష్మీకాంత్ గారు ఉన్నారు. అందరికీ నమస్కారం అండి. నమస్కారం అండి చిట్టిబాబు గారు. చెప్పమ్మా. గుడ్ మార్నింగ్ చిట్టిబాబు గారు. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్లలో ఈరోజు 6 గంటల నుంచి 5 గంటల నుంచి రిలీజ్ అవుతుంది అని చెప్తున్నారు. అయితే టికెట్ల అంశం ఒక వివాదాస్పదం అయితే దీనికి సంబంధించి నిన్న సదా థియేటర్లో ఒక మహిళ మృతి చెందటం కానీ, అక్కడ తొక్కిసలాట జరగటం కానీ, అల్లు అర్జున్ కుటుంబ సమేతంగా అక్కడికి వెళ్ళి ప్రేక్షకులతో సినిమా చూడాలి అనుకోవటం కానీ మరొక వివాదం. ఇవన్నీ చాలదు అన్నట్లు ఏపీలో మనం చూసినట్లయితే ఏపీలో అల్లు అర్జున్కి సపోర్ట్గా వైసీపీ సానుభూతి పరులు ఎవరైతే ఉంటారో వారందరూ కూడా మేమున్నాము తగ్గేదే లేదు అంటూ కూడా ఫ్లెక్సీలు వేసి ప్రమోట్ చేసిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. మరి ఇప్పుడు ఈ వివాదానికి తెర ఎక్కడ పడుతుంది? ఇక్కడ అల్లు ఫ్యామిలీ వర్సెస్ మెగా ఫ్యామిలీ, ఈ రెండింటిని మనం ఎలా చూడొచ్చు అంటారు? ఏమీ లేదమ్మా. ఊరిని ఈ ఫ్యాన్స్ నాగబాబు రగిల్చిన మాట ఎలక్షన్ అప్పుడు తప్పితే అది అర్థవంతమైంది కాదు, అంతరహితమైన వివాదం. ఎందుకంటే స్నేహితుడి కోసం వెళ్ళాడు, ఆ రోజే చెప్పేశాడు నాకు ఏ రాజకీయాల సంబంధం లేదు, ఏ పార్టీ సంబంధం లేదు, ఒక స్నేహితుడికి మాట ఇచ్చాను, మాట కోసం వెళ్ళారని చెప్పాడు. ఘనంగా గౌరవించాల్సిన విషయం అది. ఎందుకంటే వీళ్ళకి అప్పుడే చెప్పాను నేను, అమితాబ్ బచ్చన్ ఒకసారి గుజరాత్ వైబ్రెంట్ గుజరాత్ ప్రాపగాండా చేస్తుంటే ఆయన వైఫ్ పార్లమెంట్ లో మోడీని విమర్శిస్తూ మాట్లాడింది. అప్పుడు ప్రేక్షకులు అడిగారు, మీరు వైబ్రెంట్ గుజరాత్ కి చేస్తున్నారని మీ వైఫ్ అక్కడ చేస్తుంది అంటే ఆయన చెప్పాడు, వైబ్రెంట్ గుజరాత్ నన్ను అడిగినప్పుడు నాకు ఆ ప్రాజెక్ట్ నచ్చింది, ప్రజల్లోకి తీసుకెళ్లాలని నేను చేస్తున్నాను. ఆ అమ్మాయి కాంగ్రెస్ ఎంపీ కనుక కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాన్ని ప్రకారం మాట్లాడారు. ఇంట్లో ఎవరి అభిప్రాయాలు ఎవరి ఉద్దేశాలు వాళ్ళకి, దీంట్లో మమ్మల్ని ఇద్దరు విడాకులు తీసుకోమంటారు, ఏమంటున్నారు మీరు అని అడిగాడు. దాంతో నోరు మూసుకు వెళ్ళిపోయాడు. అలా మ్యాగ్నానిమేటిక్ గా ఎవరి అభిప్రాయం ఒకరు గౌరవించుకోవాలి. అతను నాకు రాజకీయాలు సంబంధం లేదు, నాకు పేద అనుకుంటుంది. దాంతో అయిపోయిందని అనవసరంగా నాగబాబు ఒక ట్వీట్ చేసి నిప్పు రగిలిచ్చాడు, అగ్గి రగిలిచ్చాడు ఫ్యాన్స్ మధ్య.
అంటే అది మర్చిపోవాలి. ఇక మీడియా మీరు ఎప్పుడు సమయం వచ్చినా దాన్ని గెలుపుతూ దాన్ని గుర్తు చేసి మీరు చేస్తున్నారు. అంతే తప్పితే ఏమీ లేదు అక్కడ. ఇవాళ సినిమా హిట్, సూపర్ సెన్సేషనల్ హిట్ అది. అది ఎవరు ఏమీ ఒక మంచి సినిమాని ఎవరు ఆపలేరమ్మా. ఎవరు వల్ల కాదు. ఒక చెడ్డ సినిమాని ఎవరు బతికించలేరు. ఈ ఫ్యాన్స్ అంతా ఊరినే అల్లరికి ఈ గొడవ ఊరు అరుపులు కేకలకి అల్లర్లకు చెప్తే మొదటి 2 రోజులు చెప్తే ఈ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఎందుకు పరిగారు. ఏ సినిమాని బాగాలేని సినిమాని వీళ్ళు నిలబెట్టలేరు, బాగా లేని సినిమాని వీళ్ళు హిట్ చేయలేరు, బాగున్న సినిమాని వీళ్ళు ఆపలేరు. వీళ్ళ తరం కాదు, ఎవరి తరం కాదు. ఎందుకంటే సినిమా ప్రేక్షకులు, సినిమాను ప్రేమించే వాళ్ళు ఆ ప్రేక్షకులు వేరు. వాళ్ళు కోట్ల మంది, లక్షల మంది సినిమాని థియేటర్లోనే చూసి ఆనందిస్తారు. కేరింతలు కొడుతూ చూడాలి అని ఆనందించే ప్రేక్షకులు సినిమాని బాగుంటే నెత్తిని పెట్టుకుంటారు, బాగా లేకపోతే కాళ్ళతో ఒక తను వస్తారు. అంతే తప్పితే ఏవి వాళ్ళ సినిమా సూపర్ హిట్ అంటున్నారు, సెన్సేషనల్ హిట్. వాళ్ళు ఆల్రెడీ మా ఇంట్లో పిల్లాడు, మా కూతురు, నా కొడుకు కూడా వెళ్ళొచ్చారు. బూత్ బ్రహ్మాండంగా ఉంది సినిమా అని అన్నారు. పబ్లిక్ టాక్ కూడా బాగుంది. ఇక బాగున్న సినిమాని ఎవడో ఏం చేయలేడు. బాగున్న సినిమాని ఎవ్వరు ఈ కుక్కరాయి మాటలు ఇవన్నీ ఏమి చేయలేవు. సూపర్ హిట్ అది. వాళ్ళ కుటుంబంలో మొన్న కూడా ఉన్నాయని మనం మాట్లాడదాం. మొన్న కూడా నాన్ స్టాప్ లో ఏమని చెప్పాడు అల్లు అర్జున్, చిరంజీవి గారు అంటే నాకు ఎందుకు చిరంజీవి గారిలో 20 ఏళ్ల క్రితం ఆయనలో మానవత్వం, హ్యుమానిటీ చూసి నేను ఫస్ట్ ఆయన ఫ్యాన్ అయ్యాను. ఆ తర్వాత మెగాస్టార్ ఫ్యాన్ అయ్యాడు. సో అంత గౌరవంగా చెప్పాడు ఆయన గురించి. ఇవన్నీ వీళ్ళు ఒక ఈర్ష్య అనుకోవాలా, ఒక అసూయ అనుకోవాలా మాట్లాడేవాళ్ళు. ఈర్ష్య, అసూయ మన ఎక్కడో అందరు ఎదుగుతున్నాడు, తన కష్టంతో ఎదుగుతున్నాడు, ఎవరి వల్ల కాదు. తన కష్టపడి రాత్రి వాళ్ళు కష్టపడి ఈ సినిమా 3 ఏళ్ళు కష్టపడ్డాడు, ఊళ్ళంతా హోళం చేస్తున్నాడు, సినిమా తెలుస్తుంది. అంత కష్టపడ్డాడు, కష్టానికి ఫలితం కష్టే బలి అన్నారు. కష్టపడి సాధించుకుంటున్నాడు తన పొజిషన్. అంతేగాని ఎవరో ఇస్తే అప్పలంగా వచ్చేది కాదు. ప్రతి సినిమా కష్టపడే పేరు సంపాదించుకుంటాడు, కష్టపడే క్రెడిట్ సంపాదించుకున్నాడు, కష్టపడే స్థాయి పెంచుకుంటున్నాడు. కనుక అలా ఒక ఈర్ష్య అసూయలతో మాట్లాడే మాటలుగా కనిపిస్తుంది తప్పితే ఇంకోటి కాదు. వాళ్ళ ఆదరించండి, ఎవరో ఆదరిస్తాము అని అనలా. ఆదరించము అంటే కాదు అయ్యా ఆదరించండి చెప్పాలి. తప్పని పరిస్థితుల్లో ఇప్పుడు చెప్పకపోతే గౌరవంగా ఉండదని మాట్లాడడం తప్పితే ఇంకేం కాదు. అనవసరపు ప్రాంతాలు, అనవసరం. వీళ్ళు మొన్న కూడా దేవరా సినిమాను కూడా ఆపుతాం ఈ ఫ్యాన్స్ అలా ఏం చేయగలిగారు? ఎంత ఉన్న గాలి తోతి వాగుళ్ళు తప్పితే వీళ్ళ వల్ల ఏమీ కాదు. ఒక బాగాలేని సినిమాని ఎంత హీరో అభిమానులని చెప్తున్నా బాగాలేని సినిమాని నిలబెట్టగలరా వీళ్ళు ఈ ఫ్యాన్స్? మొదటి షో లేవు, 2వ షోకే ఉండరు ఈ బాగాలేకపోతే. ఎంత ఊరికే పిచ్చి మాటలు, పిచ్చి వాగుళ్ళు తప్పితే ఇంకోటి కాదు. ఓకే చిట్టిబాబు గారు, ఒక నిమిషం హోల్డ్ అవ్వండి. వెంకట రమణ గారు, ఇక్కడ పొలిటికల్ యాంగిల్ ఏది లేదు అని చెప్తున్నప్పటికీ కూడా ఏపీలో పుష్ప 2 రిలీజ్కి సంబంధించి పరిస్థితులు మనం చూసినట్లయితే ఒక పక్క జగన్మోహన్ రెడ్డి ఫోటో, మరొక పక్క పుష్ప పోస్టర్, మరొక పక్క వైఎస్ఆర్సీపీ నేతలు కార్యకర్తలు, మరొక పక్క పుష్ప పోస్టర్. అంటే ఇక్కడ కూటమి నేతలని కానీ మెగా ఫ్యామిలీ అభిమానులు కానీ రెచ్చగొట్టే ప్రయత్నం జరుగుతుందంటారా, లేదు అంటారా? అంటే ఇది ఇప్పుడే ఈ రోజు ఇది ఆగేలాగా కనిపించట్లేదు. ఎందుకంటే ఈ రోజు సాయంత్రానికి మనం ఏ వార్తలు వినాల్సి వస్తుందా అన్న క్వశ్చన్ మార్క్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఏమంటారు? మీ ఊహాగానమ్మా, మీరు ఊహించుకుంటారు ఏమి లేదు. సినిమా సక్సెస్ అన్నాక చిట్టిబాబు గారు నిన్న సంధ్యా థియేటర్ దగ్గరికి వెళ్ళారు. ఒక నిమిషం అండి, చెప్పండి. సంధ్యా థియేటర్ వృత్తి చెందిన మరి 36 సంవత్సరాల సోదరి రేవతికి, ఆవిడకి మరి ఆవిడ వృత్తికి ప్రగాఢ సానుభూతిని మరి తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే ఒక సినిమా రిలీజ్ అయిందంటే అభిమానులకి అందరికీ పండగ. అలాంటి పండగ సందర్భంలో ఇట్లాంటి దురదృష్టకర సంఘటన జరగడం అనేది, చిన్న పిల్లవాడు ఆవిడ వెంబడి వచ్చిన వాడు హాస్పిటల్లో చావు బతుకుతూ ఉన్నాడు. అది చాలా అత్యంత బాధాకరమైన విషయం. ఫస్ట్ ఈ సినిమా వాళ్ళు రావడం, సినిమా ప్రమోషన్ చేయడం అనేది సర్వసాధారణం. అయితే అటు థియేటర్ పరంగా ఈ సంధ్యా థియేటర్ అనే చోట మరి గతంలో కూడా ఇట్లాంటి సంఘటనలు జరిగినాయి. సెలబ్రిటీస్ థియేటర్ వాళ్ళు వచ్చినప్పుడు కూడా. అయితే తొక్కిసలాట్లు, లాఠీ చార్జీలు ఇవన్నీ సర్వసాధారణం. అలాగే
మొన్న ప్రివ్యూ షో వేయడానికి కూడా రోడ్డు మీద వచ్చారనే ఉద్దేశంతో అప్పుడు కూడా ఆ రోజు కూడా ట్రాఫిక్ అంతా జామ్ అయిపోవడం, అది చాలా ఇబ్బందులు పడతాం. అసలు ఈ బేస్ అల్లు అర్జున్ ఫ్యామిలీకి మరి చిరంజీవి గారి ఫ్యామిలీకి అది ఉందా, మరి ఇద్దరు సఖ్యత ఉందా లేదా, ఇవన్నీ పక్కన మాట్లాడుకుందాం. అది కూడా అది ప్రధానమైన అంశం ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, అటు ఇట్లాంటి కార్యక్రమాలప్పుడు ఎటువంటి కనీస జాగ్రత్తలు కూడా ఎవరు తీసుకోవట్లా. ఇప్పుడు ఒక అభిమాన మంచి సినిమాను చూద్దామనో లేదా హీరోని చూద్దామనో వచ్చి మరి విషాదంగా అక్కడికక్కడ తొక్కిసలాట్లో చచ్చిపోవడం అంటే, అది ఒక్కసారి అదే పని మన కుటుంబ సభ్యుల్లో జరిగితే మనం ఏ విధంగా రియాక్ట్ అవుతాం ఇటువంటి సంఘటనలకి? అది ప్రభుత్వాన్ని నిందించాలా, థియేటర్ యాజమాన్యం నిందించాలా, లేకపోతే ఇటువంటి మరి 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 ఆ సెలబ్రిటీస్ ని మనం ఏం తప్పు పట్టాలా? చాలా ఇదొకటి ముందు మనం అసలు ఆలోచించాల్సిన విషయం. అలాగే ఈ పుష్ప 1 రిలీజ్ అయింది, తర్వాత ఒక 4-5 గ్యాప్ తో 2 రిలీజ్ అవుతుంది. ఓకే, సూపర్ హిట్ అయితే సినిమా ఆ పుష్ప 1. ఇప్పుడైతే నేనైతే 2 అనేది చూడలేదు. అయితే నాకు వచ్చిన సమాచారం ఏంటంటే, డైరెక్ట్ గా అక్కడ అల్లు ఫ్యామిలీ కానీ, మన చిట్టిబాబు గారు చెప్పినట్టు మెగాస్టార్ చిరంజీవి గారి ఫ్యామిలీ కానీ డైరెక్ట్ గా వాళ్ళిద్దరి మధ్య కూడా ఏదో గ్యాప్ ఉన్నట్టుగా అనేది కూడా ఎక్కడ రాలేదు. నాగబాబు గారు చెప్పింది 100% సినిమాలో దమ్ము ఉంటే, ప్రజలకి ఎంటర్టైన్మెంట్ ఉంటే, బాగుంది అనిపిస్తే అరచే అడ్డం పెట్టిన సూర్యుడు ఆగడనే ఎలాంటి సామెత ఉందో అలాగే సినిమా కూడా సూపర్ సూపర్ సక్సెస్. దానికి వాళ్ళు ఆపటం వల్ల సినిమా కొంతమంది బాయిగాడ్ చేయడం వల్ల సినిమా సక్సెస్ అనేది ఆధారపడదు, కొంతమంది ప్రమోట్ చేయడం వల్ల సినిమా సక్సెస్ అనేది ఆధారపడదు. ఆ రచయిత, కథ, డైరెక్టర్, హీరో, యాక్షన్ ఎక్సెట్రా ఎక్సెట్రా ఈ సినిమా అనేది జీవితం ఆధారపడి ఉంటుందని చాలా సందర్భాల్లో చాలా సినిమాలు ప్రూవ్ చేసి, ఎన్నో చిన్న చిన్న సినిమాలు కనీసం పోస్టర్ కూడా వేసిన పబ్లిసిటీ సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయిపోయి. కానీ ఇక్కడ వెంకటరమణ గారు ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఉంది అనేది ఒక మనం ఊహించుకొని కొంత చేస్తున్నామేమో అనేది నా వ్యక్తిగత అభిప్రాయం. ఓకే, వెంకటరమణ గారు ఇప్పుడు ఏమీ లేదు అని చెప్పేసి, వెంకటరమణ గారు ఒక నిమిషం అండి, ఇక్కడ ఏమీ లేదు అని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ నాగబాబు ట్వీట్ చేశారు. ట్వీట్ చేసి బాగుంటే సినిమాని ఆదరించమన్నారు, కానీ పుష్ప 2ని ఆదరించండి అని, కనీసం ఆ పుష్పాన్ని కానీ లేకపోతే అల్లు అర్జున్ని ఆదరించండి అని కానీ లేకపోతే ఆ టీంని ఆదరించండి అని కానీ ఎక్కడ ఎందుకు మెన్షన్ చేయలేదు? మరి ఏమీ లేకపోతే మరి మెన్షన్ చేయొచ్చు కదా, చెప్పండి. అంటే ఇప్పుడు ఆయన ఇప్పుడు ఏ మూవీ గురించి చెప్పినట్లు అనుకోవాలి చెప్పండి. ఆయన ఎందుకు పర్టికులర్ మెన్షన్ చేయలేదు? చేయాల్సిన అవసరం ఏముందమ్మా? ఇన్ జనరల్ కాదు సార్, చేయాల్సిన అవసరం ఏముందని. మంచి సినిమాని చూడండి, అది అందరూ మంచి సినిమాని చూడండి, ఆదరించండి అంటూ జనరల్ మాట అన్ని సినిమాలకు వర్తిస్తుంది. పర్టికులర్ గా అర్జున్ అని చెప్పాలని మీ కోరిక ఏంటంటే, అంటే కనీసం ఆయన పేరు కూడా పలకడానికి ఇష్టం లేదా అని అనుకునే పరిస్థితులు ఉన్నాయి కదండి. ఇప్పుడు ట్వీట్ చేయలేదు అనుకోండి, ఇప్పుడు ఎవరు ట్వీట్ వరకు చేయలేదు అనుకోండి, పరిస్థితులు లేవు. చిట్టిబాబు గారు చిన్నదాన్ని మీరు భూతత్వంలో చూపిస్తున్నారు తప్పితే అయిపోయిన దాన్ని ఎప్పటికీ కెలుపుతానే ఉన్నారు. అప్పుడెప్పుడో జరిగింది, అయిపోయిన దాన్ని మర్చిపోనివ్వకుండా మీడియా కెలుపుతా ఉంది. హ్యూమన్ మెంటాలిటీ ప్రకారం అభిమాన హీరో సినిమా చూస్తున్నప్పుడు ఆ హీరో చేసేవన్నీ మనం ఎక్కువ కూడా అన్వయించుకోవడం అనేది సర్వసాధారణం అయిపోయింది. వాళ్ళు ఉన్న సైకాలజీ ప్రకారం, దాంతో అలాగే ఆ హీరో గారికి మనసులో ఉందో లేదో తెలియదు, కానీ అభిప్రాయ భేదం అనేది అభిమానులకు మాత్రం అభిప్రాయ భేదాలు వచ్చేస్తూనే ఉన్నాయి చాలా చోట్ల. ఇంకా ఇప్పుడు ఒక్క నిమిషం, ఇప్పుడు ఇవన్నీ కూడా అయిపోయాయి, అది అయిపోయిన ఘట్టం అని చెప్పేసి మీరు చెప్తున్నప్పటికీ కూడా ఇక్కడ ఫ్యాన్స్ మధ్య వారైతే ఇంకా కొనసాగుతూనే ఉంది. అది ఫ్లెక్సీల విషయంలో అవ్వచ్చు, లేకపోతే సోషల్ మీడియాలో ట్రోల్స్ పరంగా అవ్వచ్చు, ఏదైనా సరే అవి ఇంకా అంటే ఇప్పుడు ఒకసారి చిట్టిబాబు గారు ఒకసారి అగ్గిరాజేసింది ఎవరు, అగ్గిరాజేసి వదిలేసిన తర్వాత వెళ్ళిపోతుంది అది. ఫెనటిక్ అనే ఇంగ్లీష్ పార్ట్ నుంచి వచ్చింది. ఫెనటిక్స్ అంటే మూర్ఖులు. అలా కొంతమంది మూర్ఖులు చేసే కొన్ని చర్యలే నేను చెప్తున్న చర్యలు అంతే. దానివల్ల ఏమి జనబాహుళ్యానికి
మామూలు ప్రేక్షకులకి సంబంధం లేదు. ఇది కొంతమంది మూర్ఖులు ఫ్యాన్స్ అనే రూపంలో ఉన్న మూర్ఖులు చేసే పనులు అంతే. ఓకే మీరు ఫ్యాన్స్ అంటే అలాంటి fanatic పదాలు ఫ్యాన్స్ గురించి అలా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. సార్ చిట్టిబాబు గారు, ఈ రోజు మీరు ఫ్యాన్స్ అంటే మూర్ఖులు అన్న ఈ మాట కూడా ఈ రోజు బయటికి వెళ్తే అది అల్లు అర్జున్ ఫ్యాన్స్ కే ప్రాబ్లం, ఆ మూవీ కూడా ప్రాబ్లం కాదు సార్. నేను చెప్పేది మీరు క్లారిటీ వినండి. ఫ్యాన్స్ వేరు, అభిమానులు వేరు. అభిమానులు అంటే ఇప్పుడు చిరంజీవి అభిమానులు ఉన్నారు, బ్లడ్ బ్యాంక్ బ్లడ్ దానం చేస్తారు. అభిమానులు అంటే వాళ్ళు ఆరాధించే హీరో చేసే మంచి పద్ధతికి కారణాలు పడతారు. ఈ ఫ్యాన్స్ అనే వాళ్ళు మూర్ఖులు. ఫెనటిక్ అనే పదం నుంచి వచ్చిన పదం ఫ్యాన్స్. వీళ్ళు మూర్ఖులు, వీళ్ళకి ఏమీ ఉండదు. ఊరినే ఈ పిచ్చి పిచ్చి వేషాలు, అది ఆపుతాం, ఇది చేస్తాం, కల్ట్ చూపిస్తాం, ఈ పిచ్చి వాకులు వాడడం తప్పితే వీళ్ళు ఎందుకు పనికిరారు. ఒక షో కూడా బాగా ఒక షో కూడా రెండో చిట్టిబాబు గారు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇస్తున్నారు మీరు. చిట్టిబాబు గారు చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ ఇది, చాలా కాంట్రవర్షియల్ స్టేట్మెంట్ చిట్టిబాబు గారు. ఒక నిమిషం అండి చిట్టిబాబు గారు ఒక నిమిషం. లక్ష్మి చాలా మంది వేల మంది చూస్తూ ఉన్నారు బీఆర్కే ఛానల్. ఒక సెకండ్ నా మనసులో మాట ఏంటంటే, అసలు మనం పెట్టిన అంశం వివాదాస్పదమైన అంశమైనటువంటి, అది వివాదం కాదు. ఒకే వృక్షం కింద ఉన్నటువంటి రెండు కుటుంబాలకు సంబంధించిన అంశం ఇది. చిరంజీవి గారు, అల్లు అర్జున్ గారు ఎలా ఉంటారో మనందరికీ తెలుసు. తరం మారేటప్పటికి భావజాలం మారుతుంటుంది, అభిప్రాయాలు మారుతూ ఉంటాయి. కానీ చిరంజీవి గారికి, అల్లు అర్జున్ గారికి, చిరంజీవి గారికి, గతంలో అల్లు రావు వీళ్ళందరికీ కూడా మనం, వాళ్ళు ఒకే కుటుంబం, వాళ్ళంతా ఒకటే, ఇంటి పేర్లు వేరే అన్నట్టుగా ఉంటున్నారు ఇవాళకి కూడా. దాని మాత్రం చేత గ్యాప్ ఉంది. ఒక సినిమా, ఒక ఆయన నా ఆర్మీ ఉంది, నా సైన్యం ఉంది అంత మాత్రం అనేది అయిపోదు. అది పిల్లలు చిన్నవాళ్ళు కాబట్టి ఆ ఉత్సాహం అనేది ఫ్యాన్స్ కోసం అలా మాట్లాడుతూ ఉంటారు. నెక్స్ట్ అది కూడా చెప్పండి, నేను అయిపోవచ్చు ఒక సెకండ్. అలాగే నేను అంటే నాకు అర్థం తెలియకపోయినా అంత విడమర్చి చెప్పిన చిట్టిబాబు గారికి ధన్యవాదాలు చెబుతున్నా. కానీ ఈ సందర్భంలో ఫ్యాన్స్ గురించి అలాంటి అర్థాలు మనం బయటకు తీయడం అనేది కూడా అంత సబబు కాదు. 3, ఇలాంటి ఫంక్షన్స్ ఇవన్నీ పెట్టినప్పుడు సెలబ్రిటీస్ రావాలనుకున్నప్పుడు ఒక రివ్యూ షో అనేది వాళ్ళు సపరేట్ ఇలా తుర్కీ స్లాట్లు మనుషులు ప్రాణాలతో ఆడుకోవటాలు, లేకపోతే 100 days ఫంక్షన్స్ ప్రీ రిలీజ్ పెట్టినప్పుడు మనుషులు చచ్చిపోవటాలు, అభిమానులు వచ్చి ఇవన్నీ చాలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ దురదృష్టకరమైన అంశాలు. ఆ రోజులో అఖిల నాగేశ్వరరావు గారు, కృష్ణగిరి, సౌరబాబు గారు ఎవరు కూడా ఇలాంటి రామారావు గారు ఇలాంటి అంశాలు చేయలేదు. వాళ్ళు వచ్చారు, వాళ్ళు తిరిగారు, పబ్లిక్ లో ఎంతో గౌరవంగా ఉంది, వాళ్ళు అభిమానం పెట్టారు. అలాంటి భవిష్యత్తులు నేను చెప్పదలుచుకుంటే వీళ్ళిద్దరి మధ్య గొడవ తీర్చండి. సాయంకాలానికి వార్తలు ఇంకెవరైనా ఛత్తీస్గఢ్లో ఉండొచ్చు, లేకపోతే ఇంకెవరైనా అది వేరే విషయం, అది పక్కన పెట్టి. కానీ బట్ అయితే నాకు తెలిసి వీళ్ళిద్దరి మధ్య పిల్లలే చిన్నవాళ్ళు కాబట్టి, వయసు రీత్యా హీరోలు కాబట్టి ఆయన మనసులో ఏదైనా ఉందో అభిమానులు దాన్ని కొద్దిగా, ఆయన అన్నట్టు అభిమానులు దాన్ని కొద్దిగా ప్రొజెక్ట్ చేసే మాట వాస్తవం. మన ఊహించి తీసుకునే దాన్ని బట్టి కూడా ఉంటుంది. మనం అమ్మ అంటే అది అమ్మ అని పిలిచాడా, లేకపోతే నెప్పితో అమ్మ అన్నాం అనేది మనం తీసుకునే అర్థాన్ని బట్టి ఉంటాం. అంత మించి నేను ఈ వివాదాస్పదమైనటువంటి ఈ అభిమానులు ఓకే అండి. వెంకటరమణ గారు ఒక్క నిమిషం అండి. వెంకటరమణ గారు అంత క్లియర్ గా అన్నానంటే ఉన్నే కాదు. ఓకే చిట్టిబాబు గారు మాట్లాడదాం. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. అల్లు అర్జున్ ఉన్నాడు, ఒక్క నిమిషం, ఒక 30 సెకండ్. అల్లు అర్జున్ ఉన్నాడు ఒక ఫంక్షన్ లో ఆ అమ్మాయి ఆ ఫంక్షన్ ఆర్గనైజ్ చేస్తున్నాడు, రమ్మంటే నేను వస్తావో రాదో నువ్వు అనుకున్నాను అంటే అర్జున్ ఏమన్నాడు, నువ్వు అనుకున్నావమ్మా, నేను రావాలనుకుంటే వస్తాను అని. అది ఫంక్షన్ కు సంబంధించి, ఆ ఇన్విటేషన్ కి సంబంధించిన ఆ ప్రొడ్యూసర్ తాలూకు వాళ్ళు మాట్లాడిన మాటకి రెస్పాన్స్ గా నువ్వు అనుకున్నావు నేను వస్తానని, నేను కావాలనుకుంటే నాకు ఇష్టమైతే వస్తాను నేను అన్నాడు. దాన్ని ఎక్కడికి పోర్ట్రే చేశారు ఈ ఫ్యాన్స్? ఓకే చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. చిట్టిబాబు గారు జనసేన నుంచి మనకి లక్ష్మీకాంత్ గారు, ఒక్క నిమిషం అండి. జనసేన నుంచి మనకి లక్ష్మీకాంత్ గారు కూడా ఉన్నారు, మాట్లాడే ఒక్క నిమిషం అండి, మాట్లాడిద్దాం. చిట్టిబాబు గారు, వెంకటరమణ గారు ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. మోటివేట్ చేయాలి వాళ్ళకి అభిమానుల్ని కూడా. మనం మన భావం ఏంటనేది కనీసం అభిమానులకి స్పష్టంగా అర్థమయ్యేటట్టుగా. ఓకే అండి వెంకటరమణ గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు ఒక నిమిషం. లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం అండి, దయచేసి హోల్డ్ ఉండండి. లక్ష్మీకాంత్ గారు చెప్పండి. వాళ్ళు అట్లా లక్ష్మీకాంత్ గారు వాళ్ళు మాట్లాడుతూనే ఉంటారు. మీరు చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. లక్ష్మీకాంత్ గారు చెప్పండి.
అభిమానులు అభిమానులు వేరు, ఫ్యాన్స్ వేరు. ఫ్యాన్స్ అంటే ఒక మూర్ఖులు చేసే పనులకి వాల్యూ లేదు. ఇటు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అవ్వచ్చు, లేకపోతే మెగాస్టార్ ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా సరే ఆ ఫ్యాన్స్ అనేవాళ్ళు ఈ విధంగా లేని విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ట్రోల్ చేస్తున్నారు, అల్లు అర్జున్కి లేనిపోంది ఆపాదిస్తున్నారు అనేది మన చిట్టిబాబు గారు చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అంటే అది అప్పుడో అయిపోయింది, ఎప్పుడో అయిపోయింది, గతం గతహ అన్నట్టు చెప్తూ ఉన్నారు. కానీ ఆ రోజు మనకి తను ఇచ్చిన స్టేట్మెంట్ ఒకసారి మనం చూసుకున్నట్లయితే, ఎవరు ఆపినా నాకు మనసుకి ఏది అనిపిస్తే అది నేను చేస్తాను, నేను మాట ఇచ్చాను వెళ్తాను అన్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ఏంటి, మనం ఎక్కడున్నాం ఏంటి అనే విషయాన్ని అల్లు అర్జున్ పట్టించుకోలేదు. నాగబాబు దానికి సంబంధించి అదే రోజు ఒక స్ట్రాంగ్ ట్వీట్ చేశారు. మన పక్కన ఉన్న వాళ్ళు మన వాళ్ళైనా పరాయి వాళ్లే, బయట వాళ్ళు ఎవరైనా సరే మనతో ఉండేవాళ్ళు మన వాళ్ళే. అదే ఆయన అంతే. ఇది ఫ్యాన్స్ చాలా సీరియస్ గా తీసుకున్నారు. ఒకటి కాదు, రెండు కాదు. ఇప్పుడు ఏపీలో పరిస్థితులు చూస్తే కొన్ని థియేటర్స్ దగ్గర గొడవలు జరుగుతున్నాయి. కొన్ని థియేటర్స్ దగ్గర ఇక్కడ వైసీపీని, అదే విధంగా పుష్ప 2ని మేమున్నా తగ్గేదెవరు అంటూ కూడా రెచ్చగొట్టే పోస్టర్స్ మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి. మరి ఇక్కడ ఏమీ లేదు అంటారా? ఏమీ లేదనే దానికన్నా ముందు ఏంటంటే, ఫస్ట్ ఇటు మెగాభిమానులు కానీ ఇటు పక్కన అల్లు అర్జున్ ఫ్యాన్స్ మధ్యలో కూడా కొంతమంది కొన్ని జాగిలాలు ఒక రకంగా చెప్పాలంటే సునకానందం పొందుతున్నాయి. ఈ మధ్య చిచ్చు పెట్టేసి ఫ్యాన్స్ వార్ అనేది ఒకటి క్రియేట్ చేసి, ఇందాక చిట్టుబాబు గారు చెప్పినట్టుగా మూర్ఖులు అని అన్నారు చూసారా, ఆ మూర్ఖుల ద్వారానే ఇదంతా రాజకీయం చేస్తున్నారని చెప్పేసి ఒకసారి ఆయన గుర్తుపెట్టుకోవాలి. ఇది ఎట్లా ఉందంటే చిలికి గాలివాన్లాగా తయారైపోయి రేపు పొద్దున ఎంత దారి తీస్తుంది అని చెప్పేసి, ఎక్కడికి దారి తీస్తుంది అనేది కూడా మనం చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే సోషల్ మీడియాలో అసలు మరీ దారుణంగా అయిపోయింది అన్నమాట ఈ ట్రోలింగ్స్ అనేది. అది దానికి తోడు ఏంటంటే ఈ అల్లు అర్జున్ గారిది యాటిట్యూడ్ ఒకటి. ఇది కరెక్ట్గా ఏంటంటే చిరంజీవి గారి బర్త్డే ముందు నేను చూశాను. అది శిల్పకళా వేదిక రోజు ఫంక్షన్ జరిగిన రోజే ఇక్కడ సుబ్రహ్మణ్యపురం ఎవరు సుకుమార్ గారి భార్య ప్రొడ్యూసర్గా ఉన్న సుబ్రహ్మణ్యపురం సినిమాకి గెస్ట్గా వచ్చారు అల్లు అర్జున్ గారు. ఆ రోజు ఐ లవ్ యూ ఫ్యాన్స్, మీరే నా బలం అద్దిదని చెప్పేసి అల్లు అర్జున్ ఎట్లాగైతే అన్నాడో, అదే రోజు నేను వస్తాను, ఎంత దూరం అన్నా వస్తాను అంటే అది బాగా చాలా సీరియస్గా తీసుకున్నారు ఫ్యాన్స్. ఆ యాటిట్యూడ్ అనేది అంత ఇదిగా ఉండకూడదు. ఎందుకంటే ఆల్రెడీ ఇటు పక్కన ఎలక్షన్ టైంలో వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ చేసి ఇటు పక్కన పవన్ కళ్యాణ్ గారి ప్రకారంగా సమాధానం చెప్పలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు నాగబాబు గారు ట్వీట్ చేశారంటే ఓన్లీ అల్లు అర్జున్ గారి గురించి అని కాదు, సినిమా పరిశ్రమ గురించే పెట్టారు ఆయన. దానికి తోడు ఈ ట్వీట్ కన్నా ముందు ఇంకో ట్వీట్ పెట్టారు. ఆయన ఏదో స్వామి వివేకానంద గురించి పెడితే కూడా అది కూడా అల్లు అర్జున్ అని చెప్పేసి ఏదో పచ్చకామెరలోడికి లోకం అంతా పచ్చకు కనిపిస్తున్నట్టుగా ఓన్లీ అల్లు అర్జున్ గురించే పెడుతున్నారు అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఇక్కడ పూర్తిగా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఫ్యాన్స్ వారి మధ్యలో కొన్ని సునగానందం పొందడానికి కొన్ని నీలి జాగిలాలు అనేది పనిచేస్తున్నాయి, అయ్యే చిచ్చు పెట్టి విడదీస్తున్నాయి. ఈ అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా కొంచెం అతి తగ్గించుకొని, నిన్న కొన్ని సంజయ్ థియేటర్ దగ్గర చూసాను, కరెక్ట్గా అల్లు అర్జున్ వచ్చే టైంకి కరెక్ట్గా ఫ్లగార్డ్ పట్టుకున్నారు, పీకే అని చెప్పేసి పెద్ద పెద్ద అక్షరాలు పెట్టుకుని. వాళ్ళు కూడా కొంచెం అతి తగ్గించుకొని ఉంటే కనుక కలిసి ఉంటే బాగుంటుంది. అట్లాగని గొడవలే తెచ్చుకోవాలనుకుంటే నిజంగా నిన్న చాలా బాధపడ్డాం. ఆ రేవతి గారు 36 ఏళ్ళు ఆవిడ చనిపోయిన దానికి వాళ్ళ కుటుంబానికి మనం ఏం చేసినట్టండి? ఏం చేస్తే మాత్రం తీరుతుందండి చెప్పండి. అదే చెప్తున్నా కదండి, ఎక్స్‌గ్రేషియా ఇస్తారు, లేకపోతే ఆ కుటుంబానికి మేము సహాయం చేస్తాం అంటారు. కానీ ఎంత ఇచ్చినా కానీ ఒక మనిషిని అయితే మనం తిరిగి ఇవ్వలేము కదమ్మా, ఇవ్వలేము. ఆ కుటుంబానికి జరిగిన లోటు ఎవరు తీర్చలేరు, ఎవరు ఖచ్చితంగా తీర్చలేము. అదే కదా ఇప్పుడు దానికి తోడు ఆ చిన్నపిల్లడు నిన్న, అట్లాంటి సిచ్యువేషన్ చాలా ప్రతి థియేటర్ దగ్గర జరుగుతూనే ఉన్నాయి. అయ్యేంటంటే కొంచెం కట్టడి చేసుకోవాలి, యాజమాన్యం కొంచెం కేర్ తీసుకోవాలి. వాళ్ళ పోలీసు వాళ్ళకి కొంచెం ఆ అభిమానులు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అభిమానులు కూడా కొంచెం సపోర్ట్ చేయాలి. అంతేగాని పిచ్చాపాటిగా లేని పిచ్చి ఫ్లగ్ గార్డులు పట్టుకొని లేనిపోని స్లోగన్స్ మాట్లాడతా ఇట్లాగా వైరం తెచ్చుకోవడం అనేది కరెక్ట్ కాదని చెప్పేసి అని అంటున్నాను. ఓకే, దీని వెనకాల నీళ్ళకి సంబంధించి నీళ్ళు మీడియా సంథింగ్ వాట్ ఎవరు మీరు అన్నారు, అంటే ఎవరున్నారని మీ ఉద్దేశం? ఎవరు అది అందరికీ తెలిసిందే కదా స్వామి. ఎందుకంటే ఇవాళ రోజున వాళ్ళని హెల్ప్ చేసుకోవడానికి అల్లు అర్జున్ పక్కన వాళ్ళ నాయకులు ఫోటోలు పెట్టుకొని తిరుగుతున్నారు కదా స్వామి. అవును, ఎందుకంటే అంటే ఇప్పుడు కావాలని ఫ్యామిలీలో గొడవలు సృష్టిస్తున్నారు అంటారు, సృష్టించే ప్రయత్నం చేస్తున్నారు స్వామి. సృష్టించే ప్రయత్నం ఖచ్చితంగా చేస్తున్నారు. ఇక్కడ పిక్చర్ క్లియర్ కట్ గా తెలుస్తుంది. ఓకే,
ఇప్పుడు వరకు ఆ కట్టడి చేయడానికే కదా ఇవాళ రోజున లేనిపోని అసభ్య పదజాలం వాడి వాళ్ళ సోషల్ మీడియా వాడుతున్న దాని గురించే కదా ఏపీ ప్రభుత్వం ఇవాళ రోజున అరెస్టులు పర్వం జరుగుతుంది. అది ఓన్లీ ఒక్కదానికి సంబంధించింది కాదండి, ఓవరాల్ గా టోటల్ గా సోషల్ మీడియా మీద టోటల్ ఫోకస్ పెట్టింది టోటల్ కూటమి ప్రభుత్వం. కేవలం ఈ ఒక్క ఇన్సిడెంట్ గురించి అయితే కాదు. అదే దీని గురించి అని కాదండి, రాజకీయంగా కానీ సినిమా ప్రకారంగా కానీ ఇటు పక్కన టార్గెట్ చేసిన ఇటువంటి వాళ్ళందరినీ కూడా కట్టడి చేయడానికే సోషల్ మీడియాలో అట్లాంటి అరెస్టులు పర్వం జరుగుతుంది ఇప్పుడు ప్రజెంట్. అట్లాగే ఫ్యాన్స్ అభిమానులు అనేది చిట్టుబాబు గారు మాట్లాడడం కరెక్ట్ కాదు. వాళ్ళని రెచ్చగొట్టిన మాటలు అస్సలు ఎప్పుడు మాట్లాడకూడదు. దాంట్లో కరెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు, 10 మందిలో 2 చెడ్డవాళ్ళు కూడా ఉంటారు. అట్లాగని ఫ్యాన్స్ మీ తెలివితేటలు కృష్ణానగర్లో పెట్టండి సార్, మీరు మా దగ్గర చెప్పాకండి. ఫ్యాన్స్ మధ్యలో చిచ్చురేపడానికి ఫ్యాన్స్ అభిమానులను ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడితే ఫ్యాన్స్ అభిమానులను ఎందుకు చిచ్చు పెట్టేటట్టు మాట్లాడతారు? ఎవరు అభిమానులు వినండి సార్, ఎవరు అభిమానులు వాళ్ళుకుంటారు, ఎవరు అభిమానులు వాళ్ళుకుంటారు. అట్లాంటి ఉన్నప్పుడు మీరు మాట్లాడకూడదు ఫ్యాన్స్ అభిమానులు అని చెప్పేసి. మీరు ఎంత పెద్ద మాట అన్నారు, మీ వయసు తగ్గట్టుగా నేను మాట్లాడకూడదు, మీ వయసుకి నేను ఇంకా గౌరవించి మాట్లాడుతున్నాను. ఇందాక మీరు మాట్లాడిన మాటలకి అర్థం తెలుసా? మీరు మాట్లాడిన మాటలకి అర్థం తెలుసా? ఈ వాగుడు ఎందుకు, ఏం వాగుడు? అర్థం తెలుసా? వాగుడని మాట్లాడుతుంది మీరు, ఫస్ట్ రెచ్చగొట్టేటట్టు మాట్లాడింది మీరు. పదజాలం తెలుసుకుని మీరు ఏంటే సినిమా సూపర్ హిట్ ఆదరించాలా? ఎర్రచందనం స్మగ్లరు హీరోగా ఉన్న సినిమాని నువ్వు ఆదరిస్తావు. నువ్వు సినిమాలా చూడు, సినిమాను సమాజానికి ఉపయోగపడే సినిమాలను ఆదరించమను. చెప్పట్లేదయ్యా, మాట్లాడుతున్నావు కానీ నువ్వు లెక్కలేని మాటలు లెక్కలేని తనంగా మాట్లాడతావు. ఫ్యాన్స్ అభిమానుల మధ్య గొడవ పెట్టడానికి లైవ్ లోకి వచ్చి మాట్లాడతావు. సినిమాల గురించి నువ్వే చెప్పాలి, మరి సినిమాల గురించి నువ్వే చెప్పాలి. మాకు తెలియదు సినిమాల గురించి. తప్పుడు మాటలు తప్పుడు చేస్తలు. నువ్వు పుట్టక ముందు నుంచి సినిమా ఫీల్డ్ లో ఉన్నా నేను. అదే కదా అంటున్నాను, నీ వయసు గౌరవించి మాట్లాడుతున్నావు, గౌరవం తగ్గట్టుగానే మాట్లాడు. అదే నేను చెప్తున్నాను, నేను అదే చెప్తున్నా. నేను 84లోనే ఉన్నా సినిమాల్లో, నువ్వేంటి నువ్వు నాకు చెప్పేది? సొల్లువాగుడు వాక్కు నువ్వు. ఫ్యాన్స్ మధ్య గొడవ పెట్టడానికి లైవ్ లోకి వచ్చావు, నేను మాట్లాడుతున్నా. ఇంగ్లీష్ పదం అని తెలుసా నీకు? నువ్వు ఇంగ్లీష్ పదం ఫ్యాన్ అని ఎక్కడి నుంచి వచ్చిందో తెలుసా నీకు? నువ్వు మాట్లాడేది సరిగ్గా మాట్లాడండి, మాట్లాడేది సరిగ్గా మాట్లాడండి. నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడండి. కొన్ని వేల మంది ప్రజలు ఇక్కడ లైవ్ చూస్తున్నారు, చూసినప్పుడు నువ్వు సరిగ్గా మాట్లాడాలి. లెక్కలేని ధనంగా మాట్లాడకూడదు. గొడవలు చిచ్చు రేపేటట్టుగా మాట్లాడకూడదు. నువ్వు మాట్లాడుకో, సైలెంట్ గా ఉండు. అభిమానులు వేరే, ఫ్యాన్స్ వేరు, తెలుసుకో. లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం అండి. నీకు మాట్లాడే అర్హత అయిపోయింది, లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం, మాట్లాడే అర్హత అయిపోయింది. అజ్ఞానంతో అర్థం తెలిసి తెలియకుండా నీకు మాట్లాడే అర్హత నువ్వు కోల్పోయావు ఫ్యాన్స్ అభిమానులు అన్నప్పుడే. తెలుసుకో నువ్వు. ఓకే లక్ష్మీకాంత్ గారు ఒక్క నిమిషం హోల్డ్ అండి. చిట్టిబాబు గారు ఒక్క నిమిషం అండి. ఓకే అండి, ఓకే చిట్టిబాబు గారు చిట్టిబాబు గారు ఆయన వయసు పెరిగిపోయి చాదస్తం పెరిగిపోయింది, ఆయన అట్లా మాట్లాడతాడు. చెప్పండి, నాలెడ్జ్ తోటి మాట్లాడతా, నువ్వు ఆహ్వానం తోటి వయసు పెరిగిపోయి మీటింగ్లు ఎందుకు? ఓకే చిట్టిబాబు గారు మీరన్నట్లు ఓకే ఫ్యాన్ అనే పదాన్ని వేరే దేశం నుంచి ఎక్కడి నుంచి మనం తెచ్చుకున్న ఆ పదాన్ని మనం వాడుతున్నా కానీ ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి దగ్గర నుంచి చిన్న స్థాయి హీరో వరకు ప్రతి ఒక్కరు కూడా ఫ్యాన్స్ అనే అంటారు. అభిమానులు కూడా వారు చెప్పుకునేటట్లు మేము అల్లు అర్జున్ ఫ్యాన్సో, మేము చిరంజీవి ఫ్యాన్సో, మేము బాలకృష్ణ ఫ్యాన్స్ అనే చెప్పుకుంటారు. ఫ్యాన్స్ అంటే అందరికీ తెలిసింది అభిమానులు అనే చెప్పుకుంటారు. అంటే మనకి తెలిసిన మీకు తెలిసినంత అందరికీ తెలియకపోవచ్చు చిట్టిబాబు గారు. కాదు, మీకు తెలిసినంత చిట్టిబాబు గారు మీకు తెలిసినంత సామాన్య ప్రజలకి తెలియకపోవచ్చు. కానీ చిట్టిబాబు గారు ఓకే చిట్టిబాబు గారు
అభిమానులు గారు. అంటారు. సరే, అభిమానులు అభిమానుల్ని- ఎన్టీఆర్ అభిమానులు, కృష్ణ గారు ఓకే అండి, మరి అభిమానుల్ని ఇంగ్లీష్ లో ఏమంటారు చిట్టిబాబు గారు? అభిమానులే అంటారు, చిరంజీవి అభిమానులే అంటారు. ఓకే అండి, అభిమానులు అనేది తెలుగు పదం. ఓకే చిట్టిబాబు గారు, తమిళనాడులో రసికర్ అంటారు, తమిళనాడులో ఫ్యాన్స్ అని రసికర్లు అంటారు. అది ఏ లాంగ్వేజ్ కి సంబంధించి ఆ లాంగ్వేజ్ ఉంటుందండి. తమిళ అభిమానులు అనలేరుగా. ఒక నిమిషం చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు తెలుసుకొని మాట్లాడాలి. ఓకే చిట్టిబాబు గారు, మీకు చాలా చాలా లాంగ్వేజెస్ తెలుసు. అభిమానులు అంటే ఆ వ్యక్తిని అభిమానిస్తూ ఓకే అండి, చిట్టిబాబు గారు చేసే మంచి పనులకి కాగడా పట్టే వాళ్ళు అభిమానులు. ఓకే అండి, చిట్టిబాబు గారు కాదు ఓకే ఓకే చిట్టిబాబు గారు అల్లరి మోక ఫ్యాన్స్ అంటే కేరింతలు కొట్టడానికి, అల్లరి చేయడానికి, అరుపులు కేకలకి. అందుకనే వీళ్ళు రెండో వీళ్ళ వల్ల ఉండరు. ఫస్ట్ నుంచి నేను సైలెంట్ గానే ఉన్నా. లాస్ట్ 5 minutes నేను మాట్లాడడానికి నేను వచ్చింది. ఫస్ట్ నుంచి నేను సైలెంట్ గానే ఉన్నా. ఫ్యాన్స్ అని వారు స్టార్ట్ చేసింది మీరు. మాట్లాడబాకండి, ఇంకా మీరు మాట్లాడే అర్హత కోల్పోయారు. ఇంకా మీకు అర్హత లేదు. నథింగ్ అని నువ్వు మాట్లాడే అర్హత కోల్పోయావు. సినిమా గురించి ఏం తెలుసు? సినిమా గురించి నేను చెప్పానుగా, 84 లో నేను సినిమాలో ఉన్నాను. పెట్టగలేదు వాగేస్తున్నావు. ఏం తెలుసు? నథింగ్, నథింగ్, నాలెడ్జ్ ఇస్ జీరో. నథింగ్. ఓకే చిట్టిబాబు గారు, లక్ష్మీకాంత్ గారు, చిట్టిబాబు గారు ఎవరికైతే అర్హత నీకు వస్తాని మాట్లాడండి, లక్ష్మీకాంత్ గారు ఒక నిమిషం. చిట్టిబాబు గారు ఆ రోజు మాట్లాడదాం. ఆ రోజు చిట్టిబాబు గారు కూర్చోబెట్టి ఆ ఫ్యాన్స్ మధ్యలో కూర్చోబెడదాం. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక మాట వినండి. చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు, చిట్టిబాబు గారు ఒక్క మాట వినండి. ఓకే, మీకు చాలా లాంగ్వేజెస్ తెలుసు, ఏ పదాన్ని ఎందులో ఏం మాట్లాడతారనేది మీకు బాగా తెలుసు అనుకుందాము. సామాన్య ప్రజలకి అభిమానులు అంటే ఫ్యాన్స్, ఫ్యాన్స్ అంటే అభిమానులు అంతవరకు అనుకుంటున్నారు. మరి అభిమానులకి ఇంగ్లీష్లో వర్డ్ ఏంటండి? అభిమానులు అంటే ఏంటి ఇంగ్లీష్లో ఏమంటారు? మరి అభిమానులు అంటే ఇంగ్లీష్లో ఏ పదం ఏంటి? మీరు కాదన్నారు కదా, చెప్పండి. అడ్మైరర్స్, హాలీవుడ్ లో అడ్మైరర్స్ అంటారు. హాలీవుడ్ లో ఈ ఫ్యాన్స్ అండ్ అడ్మైరర్స్. ఓకే, అడ్మైరర్స్ అంటారు. హాలీవుడ్ స్టార్స్ అడ్మైరర్ అంటారు. దే ఆర్ అడ్మైరర్ ఆఫ్ ది రిచర్డ్ బటన్ అంటారు. ఓకే, రేపటి నుంచి ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళందరినీ కూడా అడ్మైరర్ అని చెప్పుకోమని చెప్దాంలేండి. ఇక పుష్ప 2 ప్రపంచవ్యాప్తంగా ఈ రోజైతే రిలీజ్ అయింది. అయితే మిక్స్డ్ టాక్ అయితే ఫస్ట్ షో తర్వాత మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. అంటే కొంతమంది బాగుంది అంటున్నారు, కొంతమంది బాగుండదు అని చెప్తున్నారు. అంటే టోటల్గా రిజల్ట్ ఏంటి అనేది ఒక 2-3 రోజుల తర్వాత ప్రాపర్ రిజల్ట్ వచ్చినప్పటికీ ప్రజెంట్ అయితే మిక్స్డ్ టాక్ అయితే నడుస్తుంది. చిట్టిబాబు గారు, సినిమా బాగుంది చూడండి, ఆదరించండి అని చెప్పేసి అందరూ చెప్తున్నారు. ఓకే, బాగానే ఉంది. కానీ సినిమా బాగుంటే ఎవరు ఆపలేరు. మీరు చెప్పింది నిజమే, ఎవరు ఆపలేరు. ఎవరు ఆపినా కానీ ఆగరు, వెళ్ళేవాళ్ళు వెళ్తారు, చూసేవాళ్ళు చూస్తారు. కానీ సినిమా అంత బాగుండి, అంత నమ్మకం ఉండి, అంత కాన్ఫిడెన్స్ ఉంటే టికెట్ల రేట్లు పెంచాలని చెప్పేసి ప్రభుత్వాలకి ఎందుకు వాళ్ళు రిక్వెస్ట్ పెట్టుకుంటున్నారు? ఎందుకు టికెట్ల రేట్లు పెంచాల్సి వస్తుంది? గతంలో చిట్టిబాబు గారు మనం చూసుకున్నట్లయితే కొన్ని సినిమాలు సంవత్సరం 2 సంవత్సరాలు 100 రోజులు 365 రోజులు ఆడిన సినిమాలు కూడా ఉన్నాయి. కంటిన్యూగా అది బాగుంటే చూస్తూనే ఉంటారు. అలాంటప్పుడు ఇమీడియట్ గా 10 రోజుల్లో మనం పెట్టుబడి వెనక్కి రావాలి. రోజులుగా మీ ఛానల్ కాకుండా వాళ్ళు నేను గత 2 రోజులు అనేక ఛానల్స్ లో నేను డిబేట్ లో మాట్లాడుతూ కూడా ఈ రేటు పెంచడం అనేది కరెక్ట్ కాదు, రేటు పెంచద్దు అని వాళ్ళకి సలహా కూడా ఇచ్చాను. కానీ వినరు అనుకోవాళ్ళు. నేనేమన్నా ఏంటన్నా అంటే మీరు పుష్ప రిలీజ్ చేశారు, పుష్ప 1 రిలీజ్ చేసినప్పుడు పాండమిక్ లో రిలీజ్ చేశారు. మీ సినిమాను మామూలు రేట్లోనే, మీ సినిమా అఖండ 2 సినిమాలు మామూలు రేట్లో పాండమిక్ లో రిలీజ్ అయితే దుమ్ము రేపు కలెక్షన్ చేసి ఒక్కొక్కడు 5 సార్లు 6 సార్లు చూశారు. అలాంటిది మీ సినిమాలో కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు, ఈ సినిమా ఇంత బాగా తీసాం, కష్టపడి తీసాం, గొప్పగా తీసాం అంటున్నప్పుడు మీరు 5-6 సార్లు ఆడియన్స్ కానీ కన్వీనియంట్ గా పెట్టండి. వాళ్ళ జేబులకు ఇల్లు పెట్టద్దు. 1000 రూపాయలు పెడితే ఒకసారి చూస్తాడు, 250 రూపాయలు ఉంటే 4 సార్లు చూస్తాడు. ఆడియన్స్, రిపీట్ ఆడియన్స్ పెరుగుతున్న కొద్దీ సినిమాకి క్రేజ్ పెరుగుతుంది. అలాగే మీకు గతంలో పుష్ప 1 అక్కడ ఆ టైంలో పాండమిక్ లో రిలీజ్ అయ్యి కూడా ఆడింది. మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంది. మీరు ఎందుకు రేట్లు పెంచి ప్రజలను దోచుకునే పరిస్థితి చేస్తారు?
ఎప్పుడు కూడా సినిమా రేట్లు పెంచాలి, మొదటి 3 రోజులు మొదటి వారం పెంచాలి అనుకుంటున్నారు అంటేనే సినిమా మీద డౌట్ ఉందేమో అనే అనుమానం వస్తుంది. సినిమా మీద భయం ఉంటేనే ఏమవుద్దో, 4వ రోజు పడుకుంటుందేమో, 4వ రోజు ఏమైపోతుందో మన సినిమా ఆదివారం దాటినాక అనే భయం ఉంటేనే మొదటి 3 రోజులు మొదటి 4 రోజులు మొత్తం పిండేసుకోవాలి అని రేట్లు పెంచుతారు. మీకు ఆ భయం ఎందుకు? ఆ భయం ఉందా మీకు అని నేను చాలా ఛానల్స్ చెప్పాను, అడ్వైజ్ ఇచ్చాను, రేట్లు పెంచకండి. బట్ కాకపోతే అందరూ అలవాటు అయిపోయింది. ఒక్క మన ఆంధ్రలోనే, మన ఆంధ్ర తెలంగాణ తెలుగు రాష్ట్రాల్లోనే, చెన్నైలో ఏ సినిమాకి రజనీకాంత్ సినిమా కూడా రేట్లు పెంచుతారు ఉండవు. ఒక్క కర్ణాటకలో ఉండదు, ఒక్క మన దీంట్లోనే తయారైంది. ఈ దౌర్భాగ్యం గతంలో ఉంది, మధ్యలో ఆగింది, మళ్ళీ మొదలవుతుంది. కానీ ఇది బ్యాడ్ కల్చర్. అంటే బ్లాక్ టికెట్లు బ్లాక్ లో టికెట్లు అమ్మితే అరెస్ట్ చేసి పోలీసు లోపల వేసి కుమ్ముతారు. మరి ఇది బ్లాక్ లో అమ్ముకోమని లీగలైజ్ చేస్తున్నట్టుగా ప్రభుత్వం మీరు బ్లాక్ లో అమ్ముకోండి, బ్లాక్ లో అమ్మండి లీగలైజ్ చేయటమే. ఇది ఒక దౌర్భాగ్యమైన అలవాటు, దౌర్భాగ్యమైన హ్యాబిట్. ఇది ఉండకూడదు, కరెక్ట్ కాదు, ఇండస్ట్రీకి మంచిది కాదు. ఈ డబ్బు వల్ల, ఈ ఎక్స్ట్రా వల్ల ఏమైనా గవర్నమెంట్ బెనిఫిట్ కాదు. వీళ్ళు 1000 రూపాయలు కమ్మినా ట్యాక్స్ కట్టేది, ఆ 250 రూపాయలు 150 రూపాయలు టికెట్ రేట్కి దానికి ఆ రేట్కే ట్యాక్స్ కడతారు. గవర్నమెంట్ కు ప్రయోజనం లేదు, ఎవరికి వెళ్తుంది డబ్బు? ఆడియన్స్ కి ప్రయోజనం లేదు, ప్రేక్షకులకు ప్రయోజనం లేదు, థియేటర్ యాజమాన్యానికి ప్రయోజనం లేదు, గవర్నమెంట్ కు ప్రయోజనం లేదు. ఎందుకు ఇది? మీరెవరో దోచుకుంటానికి, ఎవరు ఎక్కడికి వెళ్తుందో, ఎవరో దోచుకుంటానికి ఇంకొకటి దూపుడు కార్యక్రమాలు వద్దు అని నేను చాలా చెప్తాను. నేను వ్యతిరేకించడానికి, బట్ నేను ప్రొడ్యూసర్ కౌన్సిల్ మీటింగుల్లో కూడా ఈ విషయాల్లో చర్చించిన సందర్భాలు ఉన్నాయి. దీనికోసం ప్రతి పోరాడిన విషయాలు ఉన్నాయి. ఇదే సందర్భంలో రేట్లు పెంచడం అనేది కరెక్ట్ కాదు. రేట్లు పెంచి మనం ఇప్పుడు ఆడియన్స్ దూరం తెచ్చుకున్నాం. సినిమాకి థియేటర్కి ఆడియన్స్ రావట్లేదు. ఇంకా పెంచుకుంటూ ఇలా రిలీజ్ అవ్వడం పెంచుకుంటూ వచ్చే ఆడియన్స్ కూడా 4 సార్లు చూసేవాడిని ప్రేమగా, 4 సార్లు సినిమా ప్రేమికుడు నచ్చితే 4 సార్లు చూస్తాడు. వాడి ఆనందాన్ని వాడు ఆనందపడతాడు. వాడి ఆనందాన్ని వాడు చేస్తాడు. ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా ఇది, వాడి అభిమానాన్ని ఎక్స్ప్లాయిట్ చేయటమే కదా. డోంట్ డూ ది బ్యాడ్ కల్చర్ అని నేను అంటాను ఉన్నాను. అయినా చేస్తున్నారు, అడపా జరుగుతున్నాయి. ఇది తప్పుతున్నారు. దాన్ని ఎప్పుడు వ్యతిరేకించండి. ఓకే చిట్టిబాబు గారు, ఒక నిమిషం ఉండండి. లక్ష్మీకాంత్ గారు, గతంలో సినిమా మంచిదైతే ఆదరిస్తారు అని చెప్తున్నారు. ఓకే, బాగుంది. కానీ అసలు మంచి సినిమా అంటే ఏంటి అనేది మీనింగ్ మారిపోతుంది ఈ రోజు కాలంలో మనం చూసినట్లయితే. మంచి సినిమా గతంలో చూసుకున్నట్లయితే ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ కానీ, లేకపోతే సమాజానికి ఉపయోగపడేవి కానీ ఏదో ఒకటి వస్తే అదొక మంచి సినిమా లాగా దానికి కొన్ని అవార్డులు ఇవ్వడం కానీ జరుగుతుంది. కానీ ఇక్కడ చూస్తే పవన్ కళ్యాణ్ దగ్గర నుంచి ప్రవచనకర్తల వరకు ప్రతి ఒక్కరు కూడా ఈ పుష్ప వచ్చిన తర్వాత ఒక దొంగతనం చేసేదానికి, స్మగ్లింగ్ చేసేదానికి ఇంత హైప్ క్రియేట్ చేయడం ఎందుకు? ఇలాంటి సినిమాలు ఇచ్చి ఏం మెసేజ్ ఇస్తున్నారు ప్రజలకి అనేది ఒక పవన్ కళ్యాణ్ ఒకనొక సందర్భంలో చివరికి ప్రవచనకర్తలు కూడా దీనిని ప్రజల మీద ఎంత ఇంపాక్ట్ పడుతుంది. ఒక హీరో అంటే ఆ ఒక్క మనిషి మాత్రమే కాదండి. ఇప్పుడు మనం చూసిన అభిమానం అనేది ఎంత స్థాయిలో ఉందంటే ప్రాణాలు కూడా లెక్క చేయకుండా, సిచ్యువేషన్స్ ఈ విధంగా ఉంటాయని కూడా చూడకుండా, ఇంట్లో పరిస్థితులు కూడా ఏం పట్టించుకోకుండా ఫస్ట్ డే నేను చూశానంటే అదొక క్రేజ్ లాగా, అదొక రెస్పెక్ట్ లాగా ఫీల్ అవుతున్న పరిస్థితికి ఇక్కడ అభిమానులు వచ్చారు. ఇన్ఫ్యాక్ట్ తీసుకొచ్చారని చెప్పాలి. వచ్చారంటాం కదా, తీసుకొచ్చారని చెప్పాలి. ఇలాంటప్పుడు మరి ఈ సినిమాని మంచి సినిమాగా ఏ విధంగా దీన్ని ఫైనల్ చేస్తున్నారు? ఒక యాక్టింగ్ బాగుండి గ్రాఫికల్గా బాగుంటే సినిమా మంచిది అవుతుందా, లేకపోతే కథ పరంగా చూసుకుంటే సినిమా మంచిది అవుతుందా? దీనివల్ల సమాజానికి ఏంటండి ఉపయోగం? ఇవాళ కథ ప్రకారంగా చూసుకుంటేనే సినిమా మంచిది అవుతుంది. అట్లాంటివి అంటే చాలా చిన్న సినిమాలు కూడా వచ్చినాయి, బలగం అని అట్లాంటి సినిమాలు వచ్చినాయి. అట్లాంటివన్నీ మెసేజ్ ఇచ్చే సినిమాలు. అట్లాంటి సినిమాలు అన్నీ ఏంటంటే అవార్డెడ్ మూవీస్, కానీ అట్లాంటి సినిమాలను ఎవరు ఆదరించరు. ఏ హీరో చేతితో కత్తి పట్టుకుంటేనో, లేదంటే 2 పంచ్ డైలాగులు వేస్తేనో, లేదంటే బాలకృష్ణ గారిలా తొడగొడితేనో, గాలిలోకి 2 సుమ్మలు వేస్తేనో అన్నట్టుగా అయిపోయింది. వాళ్ళ రోజున అభిమానులు అనే వాళ్ళని వాళ్ళ అంచనాలని తగ్గట్టుగానే వీళ్ళు నడుచుకుంటూ పోతున్నారు. కానీ ప్రస్తుతం ఉన్న హీరోలు తగ్గట్టుగా సినిమాలు అయితే చేయట్లేదు. ఇంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ గారు ఒకనొకప్పుడు ప్రెస్ మీట్లో కూడా అన్నారు, సినిమాలు ఏమన్నా చూస్తే ప్రజలు ఆదరించేటట్టుగా ఉండాలి, ఏదో గంధపు చెక్కు స్మగ్లింగ్ అంటే పేరు మెన్షన్ చేయకపోయినా ఆయన ఇండైరెక్ట్ గా దానికి సంబంధించి అంటే ఆయన అటవీ శాఖకు సంబంధించి ఆయన ఉన్నారు కాబట్టి ఆయన అట్లాగా అన్నారే కానీ పర్టికులర్గా పుష్ప విషయంలో కూడా ఆయన మాట్లాడలేదు. కానీ ఇక్కడ మీరు అన్నట్టు అదే అడ్మైరర్స్, మన చిట్టిబాబు గారి భాషలో చెప్పాలంటే అభిమానులు వారన్నట్లు ఆ పదాన్ని కూడా అక్కడ
వారు తీసుకున్నారు కదండి. పవన్ కళ్యాణ్ నోట్లో నుంచి ఒక మాట వచ్చింది అంటే అది ప్రతి ఒక్కళ్ళు ఆయన ఫ్యాన్స్ కానీ అంటే నాకు ఫ్యాన్స్ అని అలవాటు అండి చిట్టిబాబు గారు. ఆయన ఫ్యాన్స్ కానీ లేకపోతే మన అల్లు అర్జున్ గారు చెప్పుకుంటున్నట్లు వాళ్ళ ఆర్మీ కానీ వాళ్ళందరూ కూడా తీసుకున్నారు ఆ పదాలని. అదే చెప్తున్నాను స్వామి. ఇక్కడ ఎట్లాగుంటుందంటే ఒక పదానికి ఇప్పుడు ఇందాక చిట్టిబాబు గారు ఫ్యాన్స్ అభిమానులు అన్ని విడమర్చి చెప్పినంత ఇదిగా ఇక్కడ బయట ప్రజలు ఆలోచించరు. అంతెందుకు ఈ లైవ్ చూస్తున్న వాళ్ళు కూడా అంత ఇదిగా ఆలోచించరు. ఫ్యాన్స్ అంటే ఇంగ్లీష్ కదా, అభిమానులు అంటే తెలుగు కదా అన్నట్టుగా తీసేసుకొని ఏంటంటే వాళ్ళని రెచ్చగొట్టేటట్టుగా ఉంటుంది అన్నమాట. రేపొద్దున టార్గెట్ ఆయన అవుతాడు. నాదేం లేదండి, నేను బాగానే ఫ్రీగానే ఉంటాను, నా వరకు నేను చేసుకుంటాను. కానీ ఇక్కడ ఏంటంటే రెచ్చగొట్టే మాటలు అయితే ఫస్ట్ వద్దు. మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ అయితే ప్రతి ఒక్కరు ఆదరించాలి. అభిమానులు ఏంటంటే వాళ్ళ అభిమానం ఏంటంటే తారాస్థాయికి వెళ్ళిపోయి మా హీరో ఇట్లా ఉంటేనే బాగుంటుందని వాళ్ళ అంచనాలు తగ్గట్టుగా వాళ్ళు ఊహించేసుకునేసరికి ఆ హీరో కూడా ఆ అభిమానులకు తగ్గట్టుగానే సినిమాలు చేసుకుంటూ వెళ్తున్నారు. కానీ ఒక మెసేజ్ ఓరియంటెడ్ మూవీస్ ఇద్దామని చెప్పేసి అంటే మాత్రం నడవట్ల. అంతకుముందే ఎందుకండి చిరంజీవి గారు చూడండి, ఇన్ని సినిమాలు చేసినా కానీ ఆయన సినిమాలు లెక్కట్లం. విజేత కానీ, ఆపద్బాంధవుడు కానీ, తర్వాత మాస్కు తగ్గట్టుగా గరాణముగుడు అని ఇట్లాంటివన్నీ కొత్తవి వచ్చినాయి. అట్లా వెరైటీ మూవీస్ చేయడానికి వాళ్ళ రోజున ఎవరో ఇచ్చేయట్లేదండి. అందుకనే మెసేజ్ ఉన్న మూవీస్ అయితే బాగుంటుంది అని చెప్పేసి అని అంటున్నాను. అట్లా చేస్తేనే బాగుంటుంది రేపొద్దున్న. అది ఓకే చిట్టిబాబు గారు, దీనికి సంబంధించి మీరు చాలా చక్కగా చెప్పారు. సినిమా నిజంగా మంచిగా అయితే ఎవరైనా చూస్తారు, రేట్లు పెంచవలసిన అవసరం లేదని చాలా చక్కగా మీ ఒపీనియన్ ఏంటి చెప్పారు. కానీ ఇక్కడ గవర్నమెంట్ దగ్గర నుంచి జీవో తీసుకొచ్చారు, అది డిసెంబర్ 17కి వాయిదా వేశారు. మళ్ళీ దీనికి సంబంధించి బెనిఫిట్స్కి సంబంధించి డబ్బులు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది ఒక క్వశ్చన్ మార్క్ కూడా కోర్టులో పెట్టడం జరిగింది. సేమ్ రిలీఫ్ ఫండ్కి వెళ్తాయా, లేకపోతే ఏదైనా ఫౌండేషన్స్కి వెళ్తాయా, ఇలాంటి వాటికి ఎక్కడికి వెళ్తాయి అంటూ కూడా వాళ్ళు అడిగారు. దానికి సంబంధించిన నివేదిక కూడా మాకు ఇవ్వండి, ఇప్పటివరకు బెనిఫిట్ షోస్కి సంబంధించి వచ్చిన డబ్బులు అన్నిటి కూడా సపరేట్ అకౌంట్ మెయింటైన్ చేయండి అని. మరి ఇప్పుడు ఈ అల్లు అర్జున్ కానీ లేకపోతే ఆ టీం మొత్తం కానీ 500 కోట్ల వరకు దీనికి ఖర్చు పెట్టామంటున్నారు. రెమ్యూనరేషన్ విషయం కూడా ఇక్కడ మాట్లాడుకోవాలండి. 250 కోట్ల ఆల్రెడీ పే చేశారు, ఇంకా 50 కోట్లు పే చేయాల్సి ఉంది టీం వైపు నుంచి, ఆ ప్రొడ్యూసర్ వైపు నుంచి 300 కోట్లు. అంటే ఇప్పటికే టీం వైపు నుంచి 250 కోట్లు పే చేశారంటండి, ఇంకా 50 కోట్లు పెండింగ్ ఉంది, ఇస్తారు. ఏ హీరో తీసుకోలేని రెమ్యునరేషన్ ఓన్లీ అల్లు అర్జున్ గారు తీసుకుంటున్నారు. పుష్ప 2కి 300 కోట్లు అవును తీసుకున్నారండి. కానీ ఇప్పుడు 300 కోట్లు ఎవరి దగ్గర నుంచి వసూలు చేస్తారు? యాక్చువల్లీ ప్రొడ్యూసర్ దగ్గర నుంచి తీసుకుంటారండి. ప్రొడ్యూసర్కి ఎక్కడి నుంచి వస్తాయండి? అదే చెప్తున్నా కదండి. ఇప్పుడు ఈ సినిమా రేట్లు పెంచడం అనేది నేను ఒప్పుకోవట్లేదు. ఎట్లాగంటే అభిమానులు అనే దాంట్లో ముసుగులో జోబులు చిల్లు పెడుతున్నారు. ఇప్పుడు ఏ శనివారం ఆదివారం వస్తే శుభ్రంగా ఒక 6-9 ఫ్యామిలీ మెంబర్స్ తీసుకొని ఒక 100 రూపాయల టికెట్ కొనుక్కొని సరదాగా ఒక 1000 రూపాయలు ఖర్చు పెట్టుకొని సినిమాకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉన్న ఈ రోజుల్లో ఒక టికెట్ని 1000 రూపాయలు చేసి, అది విజయవాడ అటు పక్కన అయితే, అదే హైదరాబాద్ అయితే కనుక 1200, వైజాగ్ ఇట్లా కొన్ని ప్లేసుల్లో అయితే 1500 కూడా అయిపోయింది. అది బెంగళూరు, చెన్నై అటు పక్కన. ఇక్కడ జోబులు చిల్లులు పెట్టి డబ్బులు దండుకోవడం అని చెప్పేసి అని అంటున్నాం. వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకుంటున్నారు, అభిమానులను అడ్డం పెట్టుకొని వాళ్ళు వ్యాపారం చేస్తున్నారని అంటున్నాం. ఈ విషయం అయితే కొంచెం సీరియస్గానే తీసుకోవాలి. సినీ పరిశ్రమకు సంబంధించిన పెద్దలు తీసుకొని దీని మీద కొంచెం చర్చ ఏర్పాటు చేసి ఇక ముందుటు ఇట్లాంటివన్నీ జరగకుండా అభిమానులకు కానీ సినీ ప్రేమికులకు కానీ ఆదరించేటట్టుగా అతి తక్కువ రేట్లకే చేసేటట్టుగా ఉంటే మాత్రం బాగుంటుందని చెప్పేసి నా అభిప్రాయం. ఓకే లక్ష్మీకాంత్ గారు, చిట్టిబాబు గారు ఈ అల్లు అర్జున్ అలాగే మెగా ఫ్యామిలీ మధ్య ఎలాంటి కాంట్రవర్సీస్ లేవు అని మనం ఇక్కడ కంక్లూడ్ చేసినప్పటికీ కూడా బయట వారి అభిమానులు దాన్ని అక్కడతో ఆపేలాగైతే మనకి కనిపించట్లేదు. ఎందుకంటే ఇటీవల కాలంలో పుష్ప 2 అసలు టోటల్గా ఆగిపోయింది, దాన్ని తీయడానికి ఇంకా రెడీగా లేరు. ఆయన గడ్డ అంతా సేవ్ చేసుకొని వేరే దేశానికి వెళ్ళిపోయారు, ఆయన ఎప్పుడు వస్తారో కూడా తెలియదు అల్లు అర్జున్ అంటూ కూడా బీభత్సమైన ట్రోల్స్ అయ్యాయి. కొంచెం డ్రాగ్ అయినప్పటికీ కూడా ఈరోజు రిలీజ్ అయింది. అయితే ఇక్కడ ఫ్లెక్సీల గురించి మాట్లాడుకోవాలండి. అసలు వారే లేనప్పుడు ఏపీలో జరుగుతున్న ఫ్లెక్సీ వార్ ఏంటంటారు?
అంటే కేవలం వైసీపీకి సంబంధించి మాత్రమే ఆ ఫ్లెక్సీలు పడుతున్నాయి. కూటమి ఎప్పుడు కూడా కూటమి ఇప్పటికి సంబంధించి ఏపీలో ఫ్లెక్సీలు అయితే రాలేదు. మరి ఈ రోజు చూసిన తర్వాత వాళ్ళు కూడా ఆపోజిట్గా ఏమైనా ఫ్లెక్సీలు పెడితే దాని పరిస్థితి ఏంటంటారు? మరి రెచ్చగొట్టే ప్రయత్నం కాదు అంటారా? దీనికి మీరు ఏదైనా సజెషన్ ఇస్తారా మరి చెప్పండి అభిమానులకి. రెచ్చగొట్ట ఏమైందంటే అమ్మా, ఎప్పుడైతే అల్లు అర్జున్ని టార్గెట్ చేస్తూ కూటమి అభిమానులు కొంతమంది చేస్తున్నారు, దానికి మేము ఉన్నాం అండగానే వాళ్ళు వచ్చారు. అర్జున్ చేస్తున్నది కానీ అభిమానులు చేస్తారు వాళ్ళుగా వైసీపీ వాళ్ళుగా అంటే పటాబి అంటున్నా, ఆయన పేరుని నాని వైసీపీ గురించి దీని గురించి మాట్లాడాడు. ఆ సినిమాని ఎవరు ఆపలేరు, బాగుంటే ఎవరు ఆపలేరు, ఆ సినిమాని అన్నా బాగుంటే ఏ సినిమాని ఎవరు ఆపలేరు, బాగుంటే చూస్తారు కనుక అల్లు అర్జున్ పుష్ప 2ని ఎవరు ఆపలేరు బాగుంటే అని అన్నాడు. దాన్ని వాళ్ళు సపోర్ట్ గా మాట్లాడారు, వైసీపీ వాళ్ళు సపోర్ట్ గా మాట్లాడారు. మన విమర్శ మాట్లాడే వాళ్ళు సపోర్ట్ దొరికేటప్పటికి ఆ బ్యానర్లు అవి కట్టుకున్నారు. మామూలుగా రొటీన్ ఎవరో ఒక అండ కావాలి, సపోర్ట్ కావాలి, ఆ సపోర్ట్ తో వాళ్ళు వేసుకున్నారు. ఆ ఫ్యాన్స్ వేసుకున్న అదే అంటున్నారు ఫ్యాన్స్, అక్కడ అభిమానులు కాదు, అభిమానులు చేస్తూ ఉంటారు. మీ ఎల్లది ఇప్పుడు సినిమా మొదలైన కాడ నుంచి ఆగింది, ఏమాగింది, వాళ్ళు పర్ఫెక్షన్ కోసమని మళ్ళీ సెట్ మళ్ళీ వేసి మరీ రీషూట్ చేశారు కొన్ని పర్ఫెక్షన్ కోసం. దానికి వీళ్ళకి తెలియదు ఎందుకు డిలే అయింది, ఎందుకు పోస్ట్పోన్ చేశారు, దేనికోసం చేశారు, ఏమి తెలియదు, ఏదో వాగేస్తారు. అక్కడ ఎందుకు డిలే అయింది, ఎందుకు పోస్ట్పోన్ చేశారు రిలీజ్, ఎందుకు ఏమి రీషూట్ చేశారు, ఏమి తెలియదు. వాళ్ళకి తెలియకుండా వాగుతూ ఉంటారు, వాళ్ళకి తెలియని విషయాలు. అదంతే. ఆ వాగుడు గురించి పెద్దగా పట్టించుకోకర్లేదు. ఇవాళ సినిమా రేట్లు పెంచడం అనేది మన సినిమా ఆడియన్స్ ఎవరు అసలు అది మర్చిపోతుంది ఇండస్ట్రీ. అది మేము ఎప్పటి నుంచి అనేక సందర్భాల్లో మా అసోసియేషన్ లో ఫిల్మ్ క్యాంపులో అంటే మేము మాట్లాడుతూ ఉంటాం. ఏమిటి పోటాడుతూ ఉంటాం ఓ సందర్భంలో. ఈ సినిమాకు మన ఆడియన్స్ ఎవరు? మధ్య తరగతి, బిలో మిడిల్ క్లాసు, లేబర్ క్లాస్ పడుతుంది. మనకి డబ్బున్న వాడు హై క్లాసు, ఇంట్లో హోమ్ థియేటర్ తీసుకుంటాడు, వాడికి వేరే ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది, సినిమానే కాదు వాడి ఎంటర్టైన్మెంట్ వాడి. కానీ ఈ మిడిల్ క్లాసు, లోవర్ మిడిల్ క్లాసు వీళ్ళకి సినిమానే ఎంటర్టైన్మెంట్. ఈ ఉద్యోగస్తులు 40,000 50,000 ఉద్యోగస్తులు, ఆటో వాళ్ళు, కూలి పనులు చేసేవాళ్ళు, వీళ్ళకి సినిమానే ఎంటర్టైన్మెంట్. సినిమా తప్పితే దాన్ని మించి డబ్బులు ఖర్చు పెట్టి గోవాలకు పబ్బులకు వెళ్ళలేరు వాళ్ళు. సో ఈ ఆడియన్స్ దాన్ని క్యాష్ చేసుకుంటుంది. ఇప్పుడు దాన్ని క్యాష్ చేసుకుంటున్నారు. ఇప్పుడు సినీ పరిశ్రమకు సంబంధించి పెద్ద హీరోల సినిమాలు ఏదొచ్చినా సరే సినిమా ఆడియన్స్ వస్తారు. వాళ్ళు థియేటర్ ఆడియన్స్ రావట్లేదు. మొర్రో ఎందుకు ఏరవాల్సి వస్తుంది, ఎందుకు వస్తారండి అనౌన్స్మెంట్ ఎందుకు చేయాల్సి వస్తుంది? బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. ఆడియన్స్ ఎవరు అనేది మన జడ్జిమెంట్ లేకుండా పై క్లాస్ దృష్టిలో పెట్టుకుని రేట్లు పెడితే ఉన్నవాడు కొంటాడు, ఉన్నవాడు సినిమాకి రాడు రెగ్యులర్ గా. సినిమా రెగ్యులర్ గా ప్రతి సినిమా చూస్తే ప్రేక్షకులు మధ్య తరగతి వాడు, వాడికి వేరే ఎంటర్టైన్మెంట్ లేదు. పొద్దు నుంచి కష్టపడతాడు, పని చేస్తాడు, ఆటో తోలుతాడు, 90 వేసుకుంటాడు, ఒక సినిమా చూసి వెళ్తాడు. అది వాడిని వాళ్ళ సినిమా చూడనివ్వకుండా వాడి జేబులు కత్తిరిస్తున్నాం. తగ్గించాలి, 250 తగ్గించాలి అని అడుగుతున్నాం. దానికి 1000 రూపాయలు 1500 పెట్టి 5 సార్లు చూస్తారు, 1000 రూపాయలు తింటాడు. అరెస్ట్ చేసి ఒకసారి చూపిస్తే వాడు చూడాలని ఉంటుంది, పాప చూడలేడు. వాడు ఆనందాన్ని నువ్వు బ్రేక్ చేస్తావు, వాడు ఆనందాన్ని తగ్గెళ్ళేస్తావు. ఇది తప్పు. అందుకని రేట్లు పెంచి చిట్టిబాబు గారు ఒక నిమిషం అండి. లక్ష్మీకాంత్ గారు ఎలక్షన్స్ టైంలో నంద్యాలకు సంబంధించి ఆయన ప్రచారానికి వెళ్ళినప్పుడు ఏ వ్యక్తి కోసం అయితే ప్రచారానికి వెళ్ళారో ఆ వ్యక్తి చెప్పడం అసలు నేను పిలవనే లేదు, అప్పుడెప్పుడో చెప్పారు కానీ తర్వాత ఈ మధ్యకాలంలో నేను అసలు ఆయన పిలవనే లేదు. ఒకవేళ ఆయన రాకుండా ఉంటే మేబీ ఇంకొంచెం బెటర్ ఓటింగ్ నాకు వచ్చేదేమో అనేది ఆయన స్టేట్మెంట్. అవును అవును, ఆయన ఎందుకు వచ్చారని కూడా క్వశ్చన్స్ మళ్ళీ ఇంకా నేను పిలవకుండానే వచ్చారు, నేనేం పిలవలేదు అని. సో దాని తర్వాత కాంట్రవర్సీ అనేది 1 by 1 అనేది పెరుగుతూనే పోయింది. మీరు అన్నట్టు ఒక యాటిట్యూడ్ అవ్వచ్చు, లేకపోతే వే ఆఫ్ వర్డ్ డెలివరీ అవ్వచ్చు, తను మాట్లాడే విధానం అవ్వచ్చు, ఏదైనా సరే. దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అంటారు? ఇప్పుడు మెగా ఫ్యామిలీ వర్సెస్ అల్లు ఫ్యామిలీ, దీనికి ఫుల్ స్టాప్ ఎక్కడ అంటారు? ప్యాచప్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కంక్లూడ్ చేద్దాం. మెగా ఫ్యామిలీ కానీ అల్లు ఫ్యామిలీ కానీ ఎప్పుడు కలిసే ఉంటారనే నా ఉద్దేశం ఉండే. ఎందుకంటే ఏలెత్తి చూపితే ఇటువైపు వెళ్ళిపోయే అభిమానులు పవన్ కళ్యాణ్ గారికి ఎక్కడైతే ఉన్నారో, చిరంజీవి గారికి
చిరంజీవి గారు కూడా ఆ కుటుంబానికి కానీ ఈ కుటుంబానికి కానీ పెద్ద. ఆయన ఒక్కసారి చేతితే గనక అక్కడితో ఆగిపోయే అభిమానులు కూడా అటుగానే ఇటుగానే ఉన్నారు. అట్లాంటప్పుడు ఇక్కడ మనం చేసేది ఏంటంటే ఫ్యాన్స్ వార్ అనే దాంట్లో ఫస్ట్ ఎవరు రెచ్చగొడుతున్నారు అనేది ఫ్యాన్స్ ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏంటంటే కలిసి వెళ్తే కలసుఖం, అదొకటి పాయింట్ ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఒకరినొకరు రెచ్చగొట్టుకునేటట్టుగా సోషల్ మీడియాలో కొంచెం తగ్గించాలంట, బజార్లో కొంచెం ఇట్లా పడితే మాత్రం రేపొద్దున్న నిన్న తొక్కిసలాట జరిగినట్టుగానే రేపొద్దున్న ఫ్యాన్స్ వార్ జరిగే అవకాశాలు ఉన్నాయి, ఖచ్చితంగా ఉంటాయి. అప్పుడు దీనికి మెగాస్టార్ ఒక స్టేట్మెంట్ ఇచ్చినా కానీ ఇది అభిమానం ముసుగులో నిర్మాత జోబులు నింపుకుంటున్నాడు, అభిమానం ముసుగులో నిర్మాత జోబులు నింపుకుంటున్నాడు. ఈ అదే అభిమానం రేపొద్దున నీ ఇంటికి ఏమైనా జరిగితే ఈ అభిమానం ఏం చేయలేదు. మహా అయితే ఆ హీరో వచ్చి 3 లక్షలు ఇస్తారో లేదంటే ఒక 5 లక్షలు ఇస్తారో, గవర్నమెంట్ తరపు నుంచి 2 లక్షలు వస్తాం. ఓకే, కానీ పోయిన మనిషిని అయితే మనం తీసుకొచ్చి. అవును రైట్ అండి, కానీ కొంచెం జాగ్రత్త వహించాలి. రైట్ అండి, థ్యాంక్ యూ లక్ష్మీకాంత్ గారు. అదేవిధంగా ఈ డిబేట్లో పాల్గొన్న చిట్టిబాబు గారికి, అదేవిధంగా వెంకటరమణ గారికి థ్యాంక్ యూ సో మచ్ అండి. రైట్, చూస్తూనే ఉన్నాం కదా, ప్రపంచవ్యాప్తంగా 11,500 థియేటర్స్లో పుష్ప 2 రిలీజ్ అవుతుంది. అయితే దీని మీద మిక్స్డ్ రెస్పాన్స్ వస్తుంది, కొంతమందికి నచ్చుతుంది, కొంతమందికి నచ్చదు. అయితే కొన్ని 1 వీక్ తర్వాత అయితే టోటల్ రిజల్ట్ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. కాకపోతే అభిమానం ఉండొచ్చు, కానీ ప్రాణాల మీదకు తెచ్చుకునే అంత అభిమానం ఉండక్కర్లేదు. ఈ రోజు కాకపోతే రోజు 10 రోజుల తర్వాత ఓటీటీలోకి వస్తుందండి. ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని ఫ్యామిలీతో చూడండి. అంతేగాని ఈ క్రౌడ్లో వెళ్ళి, ముఖ్యంగా చిన్న పిల్లల్ని తీసుకొని వెళ్ళి వాళ్ళకి సఫికేషన్ వచ్చే విధంగా కనీసం ఊపిరి కూడా ఆడకుండా తొక్కిసలాట్లో తీసుకెళ్ళి మీతో పాటు ఆ పిల్లల్ని కూడా బలి చేయవలసిన అవసరం లేదు. మీకు కంఫర్ట్గా ఉన్నప్పుడు సినిమా ఎక్కడికి పోదండి, మీరు చూసే వరకు ఆ సినిమా ఉంటుంది, ఇక్కడ కాకపోతే ఓటీటీలో ఉంటుంది. సో మీరు కూడా అభిమానాన్ని అతి అభిమానం కాకుండా, అదేవిధంగా మనకి అతి అడ్మైర్ కాకుండా జాగ్రత్తగా ఎవరైతే ఉన్నారో అభిమానం ఉండొచ్చు, కానీ అది మన ప్రాణాల మీదకి రాకుండా జాగ్రత్తగా చూసుకోండి. ఓటీటీలో అయినా పర్వాలేదు, మీకు సినిమా చూడాలి, సినిమాలో ఉన్న కథను చూడాలి, ఆ ఎంటర్టైన్మెంట్ మీరు ఫీల్ అవ్వాలి తప్ప ఫ్యామిలీకి ఎఫెక్ట్ అయ్యే విధంగా, జీవితాలు పోయే విధంగా అయితే